హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు టెక్ శివ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను కొత్తగా యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు నోటిఫికేషన్ మరియు ఈమెయిల్ ద్వారా పొందగలరు. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎంత ఈజీగా మరియు ఎంత ప్రొఫెషనల్గా చేంజ్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇదివరకే చాలా వీడియోస్ మరియు చాలా అప్లికేషన్లను దీనికోసం ట్రై చేసి ఉంటారు. సో అవి ఎలా ఉంటాయంటే చాలా బేసిక్గా ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా ఒక అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ని ఆల్రెడీ అప్లికేషన్లో ఇన్స్టాల్ చేసి ఉంటారు అనమాట. వాటిని మాత్రమే మీరు బ్యాక్గ్రౌండ్గా చేంజ్ చేసుకోగలరు. అండ్ అంతేకాకుండా అవి చూడడానికి అంత ప్రొఫెషనల్గా అనిపించవు, చాలా బేసిక్గా ఉంటాయి. సో ఇవాళ ఆ రూట్లో కాకుండా నేను మీకు చాలా ఈజీగా మరియు ప్రొఫెషనల్గా ఎలా చేంజ్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ముందుగా మనం ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ అప్లికేషన్ పేరు ఏంటంటే పిక్సార్ట్. చాలామందికి ఈ అప్లికేషన్ తెలిసి ఉంటుందని నేను భావిస్తున్నాను, ఎందుకంటే ఇది ప్లే స్టోర్లో చాలా మోస్ట్ వాంటెడ్ అప్లికేషన్ అనమాట. మ్యాక్సిమం ఫోటో ఎడిటింగ్కి కావాల్సిన అన్ని టూల్స్ మీకు ఇందులో దొరుకుతాయి. ఓకే, చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది పిక్సార్ట్, రైట్? సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే ఈ పిక్సార్ట్ వాళ్ళు చాలా టాస్క్లు ఇస్తుంటారు మనకి. అంటే బాగా వీడియో ఎడిటింగ్ అని మీరు తెలుసుకొని ఉంటే, సో వీళ్ళు ఇచ్చే ఏదైనా టాస్క్, ఇక్కడ చూడండి, డైలీ స్టిక్కర్స్ అని ఉంది, యూనికార్న్ మిల్క్ అని ఉంది. సో మనం దీన్ని మన స్టైల్లో మనము దీన్ని ఎడిటింగ్ చేసి వాళ్ళకి పోస్ట్ చేయాలి. సో వాళ్ళకన్నా నచ్చితే ఆ కాంటెస్ట్లో కన్నా మనం పాస్ అయితే మనకు సమ్ గిఫ్ట్లు కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో ఆ విషయం కాస్త పక్కన పెడదాం. ఇక్కడ చూడండి, కింద ప్లస్ గుర్తుంది కదా, ఈ ప్లస్ గుర్తుని మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక ఇక్కడ చూడండి, ఎడిట్ కాలేజ్ డ్రా స్టిక్కర్. సో వీటిలో మీకు ఏ కేటగిరీ కావాలో చూస్ చేసుకోమంటుంది. మనకు కావాల్సింది ఎడిట్ అనమాట. సో మనం ఎడిట్ని ట్యాప్ చేయాలి. ఓకే, ట్యాప్ చేశాక ఫ్రెండ్స్, మీకు కావాలంటే చూడండి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ కోసం ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇది కాస్త బాగానే అనిపిస్తుంది నాకైతే, రైట్? సో ఇది ఇప్పుడు దీని మీద మన ఫోటోను మనం యాడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, కింద చూడండి, చాలా ఐకాన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మెల్లగా అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, చూడండి, యాడ్ ఫోటో అని ఉంది ఇక్కడ, చూడండి. ఓకే, ఈ యాడ్ ఫోటో పైన మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకు నచ్చిన ఫోటోను మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక ఫోటో వచ్చేసింది నాది. ఇప్పుడు మనం ఏం చేయాలి, నా ఫోటో బ్యాక్గ్రౌండ్ని, ఈ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ని ఎరేస్ చేయాలి. మామూలుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఎరేస్ సింబల్తో మనము మెల్లమెల్లగా మన బాడీ ఎరేజ్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఎరేస్ చేసుకోవాలి. అది చాలా టైం పడుతుంది. మీకు ఒకవేళ దాని గురించి అనుభవం ఉన్నట్లయితే మీకు తెలిసి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా లేకుండా సింపుల్గా చూడండి, ఇప్పుడు నేను మీకు ఎలా ఎరేజ్ చేసో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కింద కట్అవుట్ అని ఉంది, ఒక గుర్తు, కట్అవుట్ అని సిజర్ గుర్తు. దాన్ని ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈజీగా ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఇలా టోటల్ బాడీ సరౌండింగ్లో మనం దీన్ని డ్రాగ్ చేయాలి. ఓకే, జస్ట్ ఎనఫ్, అంతే. ఇప్పుడు ఇక్కడ పైన ఒక యారో మార్క్ ఉంది. ఓకే, ఈ యారో మార్క్ని మనం ట్యాప్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన బాడీ మొత్తం సెలెక్ట్ చేసుకునేది అనమాట, ఎక్కడే కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇది కూడా బ్యాక్గ్రౌండే కదా, ఇక్కడ మనం దీన్ని ఎరేజ్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ కాస్త షర్ట్ని ఫిల్ చేద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క బ్యాక్గ్రౌండ్ని మనము సేవ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, పైన సేవ్ ఆప్షన్ ఉంది, దీన్ని మనం ట్యాప్ చేయాలి. వావ్ ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ
ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ కష్టంగా లేకుండా ఎరేజ్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా మన ఫోటో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్కు నా ఫోటోని ఓకే చేస్తున్నాను. ఇక్కడ పైన చూడండి రైట్ టిక్ ఉంది కదా, దాన్ని మనం టిక్ చేయాలి. సారీ. ఓకే, ఇప్పుడు ఫోటో సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. ఫోటో అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, చూడడానికి చాలా ప్రొఫెషనల్గా ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు కొన్ని ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అని ఉంది. సో దీంట్లోకి వెళ్తే పైన చూడండి ఇక్కడ బ్లర్, ఆర్టిస్టిక్, పాప్ ఆర్ట్, పేపర్, డిస్టార్ట్, కలర్స్, కరెక్షన్, ఇలా చాలా ఉన్నాయి. మీరు చెక్ చేస్తూ పోతే అసలు టైమే సరిపోదు అనమాట అలా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని చూద్దాము, ఏదైనా మంచి ఎఫెక్ట్ మనకు అనిపిస్తుందేమో. టార్జర్, సీఫామ్, లైట్ రాస్, HDR2. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్ మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫేస్ డార్క్ అయింది కదా, సో దాన్ని మాత్రం మళ్ళీ మనం బ్యాక్ తెచ్చుకోవాలంటే పైన ఒక ఈ గుర్తుంది చూడండి, దాన్ని మనం ట్యాప్ చేసి కాస్త సైజ్ తగ్గించుకుందాం. ఇప్పుడు మనము మన ఫోటోని కాస్త పెద్దదిగా చేసుకుని ఈ ప్లేస్ అంతా మళ్ళా బ్యాక్ తెచ్చుకుందాం. ఓకే, మళ్ళీ మన హ్యాండ్, ఇక్కడ హ్యాండ్. సో ఇంకా బాడీ అంతా అలా వదిలేద్దాం, ఎందుకంటే చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది ఈ కలర్ లుక్. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ సేవ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సేవ్ అయిన తర్వాత గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సేవ్ అయిపోయింది. ఒకసారి ఈ ఫోటో ఎలా వచ్చిందో చూద్దాం మనం క్లియర్గా. ఫ్రెండ్స్ చూసారా, నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఈ ఎడిటింగ్. ఇలాంటివి అద్భుతాలు మీరు మరెన్నో సృష్టించవచ్చు మీరు కన్నా దీన్ని బాగా నేర్చుకుంటే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చిన ఫోటోని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్లో మీరు ఎటువంటి కష్టం లేకుండా ఈజీ మెథడ్లో ప్రొఫెషనల్గా మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. అది ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన టాపిక్. మరెన్నో ఇలాంటి కొత్త టాపిక్స్తో త్వరలో మీ ముందు ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్ అవర్